Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is acting on faith. Acting on faith. Text is from the Gospel according to St. John chapter 4 verses 46 to 54. పరిశుద్ధ యోహాను సువార్త 4వ అధ్యాయం 46 నుంచి ఆఖరి ఉన్న వాక్య భాగంలో ఈ సత్యాన్ని చూస్తాం. యేసు ప్రభు కానాకు తిరిగి వచ్చాడు. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాన కుమారు రోగి ఉన్నాడు. యేసు యూదయ నుండి గలికి వచ్చిన అతడు విని ద బిగినింగ్ ఆఫ్ ఫెయిత్. యేసు ప్రభువు ఆయన వచ్చానని విని, గలిలయకు వచ్చానని అతడు విని అతని యుద్ధకు వెళ్ళి విన్నాడు. హి హర్డ్ అబౌట్ జీసస్. గలిలయ కానాలో యేసుక్రీస్తు ప్రభు మొదటి సూచక్రియ జరిగించాడు. ఆ విషయాలు విన్నాడు. యేసు ప్రభు విషయాలు ఆయన తెలుసుకోగలిగాడు. కాబట్టి విని హి కేమ్ టు జీసస్. యేసు ప్రభు చెంతకు వచ్చాడు. 48 and 49 వర్స్ స్వస్థపరచవల వేడుకున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే, యేసు సూచక్రియలను మహత్కార్యమును చూడకుంటే మీరు ఇంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. God was testing his faith. Jesus wanted his man's faith to advance a higher level. ఆయన విశ్వాసం ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలని ప్రభు ఆశించి సూచక్రియలు మహత్కార్యం చూసినట్లయితే నమ్ముతారు, లేదంటే నమ్మరు మీరని ప్రభు చెప్పిన మాటలు అర్థం ఏంటంటే, యు వాంటెడ్ హిస్ మ్యాన్స్ ఫెయిత్ గ్రో టు హయ్యర్ లెవెల్. ఆ మాట చెప్పాడు ప్రభు. ప్రభువా నా కుమారుడు చావ మునిపే రమ్మని వేడుకున్నాడు. మళ్ళీ యేసు చెప్పిన మాట, నువ్వు వెళ్ళము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనిషి యేసుతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. నువ్వు వెళ్ళము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఆ మాట విన్నప్పుడు ఆ ప్రధాని ఆ మాటను నమ్మి వెళ్ళిపోయాడు. దట్ ఇస్ యాక్టింగ్ ఆన్ ఫెయిత్. మనం చూసాం నెసెసిటీ ఆఫ్ ఫెయిత్, మనం చూసాం డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఫెయిత్, మనం చూసాం యాక్టింగ్ ఆన్ ఫెయిత్. ఒక సింపుల్ డీడ్గా చేసేవాడు. నువ్వు వెళ్ళమన్నాడు అంతే. హి యాక్టెడ్ ఆన్ హిస్ ఫెయిత్. నమ్మి వెళ్ళిపోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మొత్తం గమనించినప్పుడు యాజ్ హి వాజ్ గోయింగ్, ఆయన వెళ్ళొచ్చు ఉండగా 51వ వచనం, అతను ఇంకా వెళ్ళొచ్చుండగా అతని దాసం ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉండని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారు అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము అని విడిచినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను. ఇక్కడ వాక్యం బాగా గమనించినప్పుడు నమ్మాడు, వెళ్ళిపోయాడు. యాక్టింగ్ ఆన్ ఫెయిత్. ఆయన వెళుచునగా హిస్ ఫెయిత్ వాజ్ కన్ఫర్మ్. ఆయన దాసు ఎదురుగా వచ్చి సంతోష సమాచారం అందించినాడు. నీ కుమారుడు బ్రతికి ఉండాలని తెలియజెప్పారు. ఏ గంటకు? ఫలాని గంట. యేసు ఆయనతో సెలవిచ్చిన గడియ ఆ గంట అదే తెలుసుకున్నాడు. ఆయన వెళ్ళుచూ ఉండగా కుష్ఠరోగులు 10 మంది వెళ్ళుచుండగా యాక్టింగ్ ఆన్ ఫెయిత్. అండ్ they were going, while they were going they were healed. ఇతను వెళ్ళుచుండగా కుమారుడు అక్కడ స్వస్థపరచబడ్డాడు. యాక్టింగ్ ఆన్ ఫెయిత్ వెరీ ఇంపార్టెంట్. మన నమ్ముతా విశ్వసించగానే కాలు అక్కడ కదిలించం. మనం ఇట్స్ దేర్ ఓన్లీ అని ప్రార్థన చేస్తూనే ఉంటాం కానీ యూ వాంట్ యాక్ట్ అకార్డింగ్లీ. ఇతడు ఆ రీతిగా చేశాడు కాబట్టి
స్వస్థత కార్యాన్ని చూడగలిగాడు. ప్రధాని యొక్క కుమారుడు స్వస్థపరచబడ్డాడు. కల్పిలారా, ఆర్ యాక్టింగ్ ఆన్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం విషయంలో నువ్వు గమనించినప్పుడు నమ్మి విశ్వసించి ముందుకు సాగిపోగలుగుతున్నావా? ఆనాడు యెహోషువ నాయకత్వంలో వారు మందసముల యాజకులు అరెకాళ్ళు యోర్దాను నదికి నీళ్ళను తాగగానే అవి ఏకరాశిగా నిలిచిపోయాయి. యాక్టింగ్ ఆన్ ఫెయిత్, యాక్టింగ్ ఆన్ ఫెయిత్. ఎరికోను రాజును మీకు అప్పగించి ఉన్నాను, వెళ్ళారంతే. యాక్టింగ్ ఆన్ ఫెయిత్. వెళ్ళుచుండగా కాబట్టి పిల్లారా, మన విశ్వాసం ఎలాంటిదనే విషయాన్ని ఒకసారి పరీక్షించుకొని, మీలో విశ్వాస గల వారిగా పరీక్షించుకొని మీ విశ్వాసకు ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ప్రభునామంలో దీవిస్తూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. కృపాభరితుడా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. యాక్టింగ్ ఆన్ ఫెయిత్ అనే అంశం గురించి ధ్యానం చేస్తాం నాయన. మీ మాట నమ్మి విశ్వసించి మా తండ్రి ముందుకు సాగి అడుగు వేయుటకు, కార్యాల ప్రభువా కళ్ళారా చూడగలుగుటకు సహాయం ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటున్న ప్రతిభను దర్శించి మీ లోతైన కార్యాన్ని జరిగించవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.